హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఇవి చూడండి, ఈ చెట్టు కొమ్మకు పక్షులు వాలకుండా, అంటే ఈ చుట్టుపక్కల పక్షులు వాలకుండా పైనుండి చూసినప్పుడు ఏంటంటే వాటికి బెదురులాగా పెట్టినటువంటి ఈ డబ్బాలు చూడండి. ఫస్ట్ నారు పోసినప్పటి నుండి మొదలుపెట్టి నారు పోయడం కానీ, మొక్కలు విరిగిన తర్వాత పూత రావడానికి కానీ, కాత రావడానికి కానీ, అదేవిధంగా వాటిని అంటే ఎటువంటి పెస్ట్ పట్టకుండా ఇన్ని రకాల కెమికల్స్ అనేది వాళ్ళు వాడుతూ ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలాంటివి తింటే ఇంకా మనకు ప్రాబ్లం అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు పాలకూర, టమాటా, అదేవిధంగా పచ్చిమిర్చి, వంకాయ, చాలా రకాలకు సంబంధించినటువంటి కూరగాయలు వీళ్ళు పండిస్తారు. దాదాపు ఒక 20 గుంటల వరకు ఈ విస్తీర్ణంలో వీళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు. నేను అడిగితే ఇవన్నీ దీనికే కొట్టిల్లా అంటే ఏంటంటే వీటికి కొట్టకపోతే పురుగు ఎట్లుంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటాయి, ఇళ్ళల్లో మనకు గ్రో బ్యాగ్స్ ఉంటాయి, అదేవిధంగా టబ్బులు ఉంటాయి, అవకాశం ఉంటే ఆకుకూరలకు సంబంధించిన పెంచుకునే ప్రయత్నం చేయాలనే నా కోరిక అండి. అదేవిధంగా ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏంటంటే అదే కాన్సెప్ట్లో నేను ఇవన్నీ నేను అట్లాంటి వాటిని చూసి పెట్టాలనుకుంటున్నా. ఇదంతా మనకు కలుపులా అయిపోయింది. ఇటు రండి, నేను ఈ ప్లేస్ కూడా నేను కొంతవరకు కూరగాయల కోసము ఈ విధంగా వేసినండి. ఆల్మోస్ట్ మనకు ప్రస్తుతానికి అయితే అన్నీ ఏరుకున్నాయి. వారానికి మనం దాదాపు ఒక 4 రోజులు బయట కొనుక్కున్నా కూడా ఒక 3 రోజుల వరకు మనం ఇంటికాడ పండించుకున్నటువంటి తీసుకుంటే కొంచెం బాగుంటుంది అనేది ప్లాన్ చేస్తున్నా. చాలా వరకు ఉత్తర సేకరణ చేసి నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఓకే అండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.